ఈ ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళకి మీకు అందరికి ఒక ఛాలెంజ్ సినిమా ఇది. ఎందుకంటే మీరు ఒక కొత్త కైండ్ ఆఫ్ స్టోరీని తీసుకుని చాలా కష్టపడి తీసి ఒక ఛాలెంజ్ లాగే వదులుతున్నారు కదా. మీకేమో సెకండ్ ఫిల్మ్ ఫోబియా, సెకండ్ హిట్ ఫోబియా పోయింది కదా. ఇప్పుడు ఈ థర్డ్ సినిమా అన్నది మీకు అంటే మూడో హ్యాట్రిక్ అంటున్నారు. అవును సార్. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ హ్యాట్రిక్ అనేది మీకు భయపెడుతుందా, కెక్కిస్తుందా, లేకపోతే మనం ఎలాగా దీన్ని రేపు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏదైనా మీకు ఒక టెన్షన్ లాంటి ఫీల్ ఏదైనా ఉందా? లేదు, నాకేంది సార్, నా సినిమా నాకు 10 రోజుల ముందు తెలిసిపోతుంది సార్ అవునా పరిస్థితి ఏంటని. మీరు నా ఫేస్లో క్లియర్గా అర్థమైపోతుంది. నాకు చెన్నై లవ్ స్టోరీ సినిమా నాకు జనాలకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది సార్. మళ్ళీ అదే నా కలెక్షన్స్ అనేది పరిస్థితులు ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంటని, కానీ సినిమా నచ్చే విధానం ఒకటి ఉంటుంది కదా సార్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. రేపు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా వీళ్ళు చాలా కొత్తగా ప్రయత్నించారు, ఎమోషన్స్ చాలా కొత్తగా చెప్పారు. ఏదో మనం కొత్త సినిమా చూసాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళాం అనే ఫీలింగ్తోనే థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఎవరే కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా బాగాలేదని అనలేరు సార్. ఐఎమ్ డామ్ షూర్, వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు మీరు. అదే సార్, వెరీ. ఎందుకంటే మీరు ఇందాక సహా ఫంక్షన్కి వచ్చినప్పుడే మీలో ఎక్కడో ఆ రిలాక్సేషన్ అన్నది లేకపోతే ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ అదర్ ఎంగేజ్మెంట్స్, డబ్బింగ్లు ఉంటాయి, ఇంకో కాపీలు చూసుకోవాలి, ఆర్ఆర్ చూసుకోవాలి, అన్నీ హీరోగా మీరు బాగా ఇన్వాల్వ్ అవుతారు కదా. వాటిల్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారా సార్ మీరు? ఈ సినిమా వరకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. అంటే నేను కొన్ని సినిమాలు మనకు ఇన్వాల్వ్ అవుతాము సార్. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే సార్, పని దెబ్బతింటుంది అన్నప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకు అంటే మన మొహం మీద థియేటర్కి జనాలు వస్తున్నారు, రే కిరణ్ బోరంరా అని వెళ్దామని చెప్పి ఎక్కడో ఊర్లో ఉండే ఒక అన్న నా మీద ఒక డబ్బులు పెట్టి తీసుకొని ఫ్యామిలీస్ అక్కల వీళ్ళందరూ ఆ ప్రేమ నా మీద చూపించి వస్తున్నారు. అది నాకు భయం అయిపోతుంది సార్. నేను పిలుస్తున్నాను సినిమాకి రమ్మని, వాళ్ళు టికెట్ పెట్టుకొని వస్తున్నారు అంటే సినిమా నచ్చాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా బాగుండాలి. పని బాగాలేనప్పుడు ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతాను సార్. కొన్నిసార్లు స్కోప్ దొరకలా, ఇప్పుడు నాకు స్కోప్ ఉంది. ఐ కేమ్ టు ఏ ప్లేస్ వేర్ దట్ ఐ కెన్ టెల్ నౌ, లేదు ఇది బాగాలేదు మళ్ళీ చేద్దాం, ఇది కావాలి. ఎందుకు అని అంటే ఆడియన్స్ దగ్గర నుంచి ప్రేమ ఉంది కాబట్టి అదే కలెక్షన్స్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మన మీద డబ్బులు వస్తున్నప్పుడు మనం ఇక్కడ చెప్పచ్చు, ఇప్పుడు నాకు ఆ స్కోప్ ఉంది, లేదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్నది 1-2 సార్లు చెక్ చేసుకునేంత స్కోప్ అయితే ఇప్పుడు నాకు వచ్చింది. కాబట్టి పని బాగాలేనప్పుడు అయితే ఇన్వాల్వ్ అవుతాను సార్. ఈ సినిమా వరకు ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అవసరం పడలేదు. అదేలేండి. బట్ ఈ సినిమా టు సినిమా జానర్స్, కథనం అన్నీ మారిపోతున్నప్పుడు ఒక ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్గా తీసుకునే మీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు సార్ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎట్లా ఫేస్ చేస్తారండి టెక్నికల్గా మీ ఎక్స్పెరిమెంట్స్ కెరీర్లో? బాగుంటుంది సార్, ఆ ఛాలెంజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కేరళం అయిపోగానే స్టీవెన్ శంకర్ని ముట్టుకున్నాను. వాడేమో కుమార్ ఏమో అసలు హైపర్ యాక్టివ్, ఎగురుతూ ఉంటాడు. ఈడేమో స్టీవెన్ అనేవాడు చాలా సాఫ్ట్, మన రాజా సినిమాలో వెంకటేష్ గారిలా అనుకోండి. వంటింట్లో వంటలంతా చేస్తూ హీరోయిన్కి వంటలు పెట్టడాలు, వంట పని చేయడాలు, ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఒక క్యారెక్టర్, ఒక అనాథ. మనకి ఫస్ట్ అరే కొత్తగా ఉంది, ఆడియన్స్ చూసే ముందు ఇప్పుడు ఇది మనం ప్లే చేస్తే మన మొహం ఎలాగ అనిపిస్తుంది ఫస్ట్ నాకు చూసుకోవడానికి ఎగ్జైట్మెంట్ సార్. ఒకసారి నేను చేసేసి అంత లుక్ అంతా వేసుకొని నేను ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి, అరే కొత్తగా ఉందా లేదా, బాగానే ఉందా లేదా అని. అది నాకు వర్క్లో డైలీ రోల్స్ ఇలా మార్చేటప్పుడు ఏంటి అంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అన్నీ ఒకేలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎగ్జైట్మెంట్ రాదు. ఓకే కెమెరా పెట్టాం, కామెడీ 2 ఎక్స్ప్రెషన్లు ఇచ్చాం, మనకు ముందు దాంట్లో అదే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ చేసినప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్, నేను బాగా చేయగలనా లేదా, ఇది వస్తుందా రాదా, బాగుందా లేదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్. అది ఆ ఎగ్జైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఎక్సైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్, అంతే సార్. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే మీరు మీ కెరీర్ బిగినింగ్ నుంచి చూసుకుంటే సార్, మీరు మీ ఇందాక చెప్పినట్టు రాజురాణి అండ్ తర్వాత తర్వాత మధ్యలో ఒక 5 ఏళ్ళు మీరు ఎంత సిన్సియర్ గా పనిచేశారో మా అందరికి తెలుసు. మా కళ్ళెదురుగుండా జరిగేవేగా, ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉగాండాలోనో జరగవు కదా మా కళ్ళెదురు. కానీ 5 ఏళ్ళు మీరు రిజల్ట్ మిస్ అయిపోవడానికి మీదైన రీజన్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్?
అంటే బేసిక్ ఇప్పటికీ కంప్లీట్ జర్నీ 5 years నాగేంద్ర సార్ ఇది. ఫస్ట్ 2 hits పడిపోయాయి. ఏదది మధ్యలో మనకు సమ్మతమే వినరో భాగ్యం విష్ణు కదా మంచి హిట్టే. అంటే మరి బ్లాక్ బస్టర్ మన ఎస్ఆర్ కళ్యాణండపంకి వచ్చిన సౌండ్ రాకపోయినప్పటికీ మనకు సమ్మతమే కమర్షియల్లీ హిట్. వినరో భాగ్యం విష్ణు కదా, అదే మన లెనిన్ డైరెక్టర్ ఉన్నాడు కదా నందు అన్న, అది మంచి హిట్. కానీ 2023 ఈజ్ ఎ టఫ్ ఫేస్ సార్. అంటే వరుసగా 2 సినిమాలు పోవడం, ఏవైతే పెద్ద సినిమాలు అనుకున్నాయి అంటే మన ఈ ఇంట్రా కమర్షియల్ సినిమాల్లో అటెంప్ట్ చేసాం, ఇదేదో వర్కౌట్ మీటర్ అదొకటి, ఇంకోటి అది ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోవడం. బట్ నా ఫీలింగ్ ఏముండిందంటే సార్, నాకు తెలుసు ఎందుకు అవుతుంది అని. ఏది సినిమా అంటే నా చేతిలో లేదు సార్. అంటే ఇప్పుడు కథ ఒకటి అనుకున్నాము, వెళ్ళే ప్రాసెస్లో ఏంటి అని అంటే తీసేటప్పుడు కొన్ని సినిమాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వవు. ఇప్పుడు నేను అది నా తప్పే అంటాను. నేను అదేంటి అప్పుడు చూస్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు కంప్లీట్గా చెక్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేసుకొని చేసిండాలి, అది నా తప్పే. ఇంకోటి ఏంటంటే నాకు ఈ లాక్డౌన్లో కమిట్ అయిన సినిమాలు అన్నీ ఒకేసారి నేను 5 సినిమాలు కమిట్ అయిపోవడం, దానివల్ల నా వల్ల కూడా మేకర్స్కి ఇబ్బంది. ప్రొడక్షన్ ఆఫీసర్స్కి నా సినిమా ముందు సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది, ఈ షూట్ నుంచి ఈ షూట్కి వెళ్ళాలి, డేట్స్ క్లాష్ అయ్యేటి. అలా నేను తీసుకున్న ఒక డిసిషన్ వల్ల నాతో పాటు వాళ్ళు కూడా సఫర్ అయ్యారు అందరూ. అందుకనే ఆ టైంలో నేను ఏంటంటే అది ఒకేసారి అన్ని సినిమాలు సైన్ చేసినకూడదు. ఐ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్. అండ్ ఇంకోటి ఆ కథలన్నీ 2020లో రెడీ అయిన కథలు సార్, ఏవి అప్పుడు చేసినవి. సో 100% ఆడియన్ మైండ్ సెట్ 2023కి 2024కి మారిపోయింది ఆఫ్టర్ పోస్ట్ కరోనా. సో ఆ కథలు అది ట్రాన్స్ఫార్మ్ అయ్యేసరికి లేదు. పోనీ ఏమైనా ప్రాసెస్లో షూట్ ఆపి మళ్ళీ రీషూట్ చేద్దామంటే మనకున్న మార్కెట్కి మళ్ళీ రీషూట్ చేసే అంత ఎక్స్పెండిచర్ మనం ప్రొడ్యూసర్ని అడగలేము, వాళ్ళు పెట్టలేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్రెడీ వాళ్ళు పెడుతున్నారు, అది ఆ రిటర్న్స్ వస్తే చాలన్న ఒక జోన్ ఉన్నప్పుడు మళ్ళీ పెట్టలేము. తెలుస్తున్నప్పటికీ స్కోప్ లేదంతే. అది అందరికీ తప్పు జరుగుతుందని తెలిసిన అందరికీ లేదు, స్కోప్ లేదు. మీకు ముందే తెలిసిందండి, తెలిసిపోద్ది కదా సార్. కొన్నిసార్లు ఏంటంటే సార్, అన్నిసార్లు మనం నమ్మింది జరుగుతుందని చెప్పలేం, కానీ బట్ మనకు అర్థమవుతుంది, ఓకే ఈ సినిమా ఏదో పరిస్థితి ఇలా ఉంది, మనం రెడీగా ఉన్నాం అనే ఒక వైబ్ అయితే అర్థమైపోతుంది సార్. బట్ రిజల్ట్ తీసుకోవడం కష్టం కదా సార్. నేను నాకు చెప్పాను కదా సార్, నాకు ముందే నాకు అర్థమైపోతుంది సార్, అది హిట్ కానీ ఫ్లాప్ కానీ. ఇప్పుడు కావును సార్, కానీ నాకు తెలుసు ఇది నేను ఎప్పుడు 2023లో అనుకున్న సినిమా తీస్తానమని. అంటే నాకు ఈ ఫ్లాప్ స్ట్రీక్ కంటిన్యూ కాకముందే ఈ కథ ఉంది నా దగ్గర, ఇది మనం చేస్తామని తెలుసు. అప్పటికి 1-2 ఒక ఫ్లాప్ ఏమో పడింది అంతే అప్పటికి. కానీ నా మైండ్ సెట్ ఏంటంటే ఓకే నేను నా వర్క్ నేను చేయబోతున్నాను అన్నది మనకు తెలిసినప్పుడు ఈరోజు ఏం జరిగింది అన్న దాని గురించి ఇంకెక్కువ బాధపడద్దు అని ఎప్పుడు మైండ్ అలాగే పెట్టుకుంటాను సార్. ఎప్పుడు నమ్మేది అది, ఈరోజు నేనేంటి అన్నది ఎదుటి వాళ్ళకి అర్థమవుద్ది, రేపు నేనేంటి అన్నది నా బుర్రలో నాకు అర్థమవుద్ది. దాని తాలూకు ఆలోచన నేను ఎక్కువ చేస్తే బెటర్, ఈ రోజు దగ్గర స్ట్రక్ అయిపోకుండా. అది సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. నా రోజు ఇప్పుడు 31 అక్టోబర్ 31 అంత మంచి రెస్పాన్స్ వచ్చింది, పెద్ద హిట్ అయింది. నాకు ముందే నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను, హ్యాపీ కేరింప్ అంతా నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే ముందు ఏమొస్తున్నా పెద్ద ఏం లేదు సార్, తర్వాత పని ఏంటి చేసుకుంటూ వెళ్దాం. నాకు అర్థమైంది సార్, చిన్నోన్నైనా నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే డైలీ మనం వర్క్ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది 100% వస్తూ పోతూ ఉంటాయి. నేను నమ్మేది ఏంటి అంటే మన డిసిప్లిన్ అన్నది కాన్స్టెంట్గా ఉండాలి. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా వర్క్ పట్ల మన డిసిప్లిన్ దాని పట్ల సేమ్ ఉంటే మనం హ్యాపీగా వర్క్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, నమ్ముతాం. అందరూ నమ్ముతారు, అంతే సార్.